హాయ్ అండి, వెల్కమ్ టు మై ఇంట్రూచులు. ఇవాళ మన ఛానల్లో ఎగ్ పోచ్ ఇంట్లో ఈజీగా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఈ మధ్య ఇన్స్టా చూసిన, యూట్యూబ్లో చూసిన ఈ ఎగ్ పోచ్ అనేది చాలా బాగా ట్రెండ్ అవుతుందండి. ఇంతలా వైరల్ అవుతుంది కదా, అసలు ఎలా ఉంటుందని ఒకసారి ట్రై చేసి చూశాను. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, తప్పకుండా నచ్చుతుంది. మనకి ఎగ్తో ఏ ఐటెం చేసినా చాలా బాగా నచ్చుతుంది. లోపల ఎగ్ పైన ఇలా ఆమ్లెట్లో ఉండి ఈ ఎగ్ పోచ్ టేస్ట్ అయితే సూపర్ ఉంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందనేది నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే మన ఛానల్ని ఎవరినైనా ఫస్ట్ టైం చూస్తుంటే కనుక తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ ఎగ్ పోచ్ ఇంట్లో ఎలా ఈజీగా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి 2 గుడ్లు వేసి, గుడ్లు ములిగేంత వరకు వాటర్ వేసి ఉడికించుకోవాలి. ఉడుకుతున్నప్పుడే పక్కన బౌల్ పెట్టుకుని 2 ఎగ్స్ వేసుకుని స్పూన్తో బాగా బీట్ చేసుకోవాలి. మన కేక్ అయినా సరే, ఆమ్లెట్ అయినా సరే ఎగ్ని బాగా బీట్ చేసుకుంటేనే ఆమ్లెట్ అనేది ఫ్లఫీగా వస్తుంది. మనకి ఈ ఆమ్లెట్ ఫ్లఫీగా రావాలి కాబట్టి ఎగ్స్ని బాగా బీట్ చేసుకోవాలి. ఇలా బాగా బీట్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ఉడికిన గుడ్లని ఒలుచుకోవాలి. ఇలా బాగా ఒలిచేసుకుని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక చిన్న కడాయి లాంటిది కానీ, ఏదైనా పోపు గిన్నె లాంటిది కానీ పెట్టుకుంటే మనకి ఈ ఎగ్ పోచ్ అనేది రౌండ్గా బన్ టైప్లో వస్తుంది. 2 స్పూన్స్ ఆయిల్ వేసి మనం తీసుకున్న గుడ్లు వేసి ఒకసారి కొంచెం అటు ఇటుగా ఫ్రై చేసి దీని మీద మనం బీట్ చేసుకున్న ఎగ్ని సగం వేసుకోవాలి. దానిపై నుంచి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, మీకు ఇష్టమైతే టమాటా ముక్కలు కూడా వేసుకోవచ్చు. కొంచెం కొత్తిమీర వేసి చేత్తోనే కొంచెం సాల్ట్, కారం కూడా స్ప్రింకిల్ చేసుకోవాలి. అప్పుడు ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. ఇలా వేసేసుకుని కొంచెం వేగాక సెకండ్ టైం టర్న్ చేసుకోవాలి. రెండో వైపు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. మనకి సెకండ్ సైడ్ కూడా ఫ్లఫీగా రావాలంటే ఉల్లిపాయ ముక్కలు వేసుకుని కొంచెం ఉప్పు, కారం స్ప్రింకిల్ చేసుకుని మిగతా సగం బీట్ చేసిన ఎగ్ని వేసేసుకుంటే బన్లో అయితే రౌండ్గా ఫ్లఫీగా వస్తుంది. ఇలా వేసేసుకుని రెండో సైడ్ కూడా ఫ్రై చేసుకుని టర్న్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు అండి. ఎగ్స్ ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు ఈ ఐటెంని తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా అనిపించింది నా కామెంట్ సెక్షన్ చెప్పండి. చూసారు కదా, చాలా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు. దీన్ని కట్ చేసుకుని పిల్లలకి ఇస్తే స్నాక్ ఐటెంగా చాలా ఇష్టంగా తింటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే కమెంట్ చేయండి, లైక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ ఆమ్లెట్ ఎగ్ పోచ్ ఎలా వచ్చిందనేది నా కామెంట్ సెక్షన్ చెప్పండి. లోపల గుడ్డు, పైన ఆమ్లెట్తో ఎలా గుడ్ని లోపల పెట్టి ఆమ్లెట్ వేస్తారా అని కొత్త వాళ్ళకైతే మాత్రం చాలా వింతగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూపండి. నచ్చితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. లైక్ మాత్రం మర్చిపోవద్దు.